ఎండాకాలం బాగా ముదిరి సూర్యప్రతాపం కొనసాగుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ దెబ్బకు రోడ్డుపైకి రావాలంటేనే జనాలు వణికిపోతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కితే ఎండ దెబ్బకు మాడు పగులుతోంది. ఇక వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎండకు ఒక్క నిమిషం కూడా రోడ్డుపై నిలబడే పరిస్థితి లేకుండా పోతోంది. ఇక సిగ్నల్ పడిందంటే నరకమే. కనీసం 2 నిమిషాలైనా అక్కడే నిలబడాల్సిందే. నరక యాతన అనుభవించాల్సిందే. ఇలాంటి స్థితి నుంచి జనాన్ని రక్షిస్తూ కొత్త టెక్నాలజీ వచ్చింది. కాకపోతే మన దేశంలో కాదు. వేసవిలో ఎండ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఆ బగబగల వల్ల రోడ్డు కూడా వేడెక్కి ప్రయాణికులపైన ప్రభావం పడుతుంది. వాహనాల టైర్లు కూడా దెబ్బతింటాయి. కొన్ని సందర్భాలలో పేలిపోతుంటాయి కూడా. అందుకే ఆ వేడిని చల్లబరచడానికి సౌత్ కొరియాలోని సియోల్ నగర రోడ్లపైన స్ప్రింకర్లు వాటంతటవే ఆన్ అయి నీళ్లను చిమ్ముతో ఆ మార్గాన్ని చల్లబరుస్తుంటాయి. అందుకోసం వాన నీటిని ఒడిసిపట్టుకుని రోడ్ల కింద నిలువ చేసి పైన ఏఐతో పనిచేసే చిన్న చిన్న స్ప్రింకర్లను అమర్చారు. రహదారులు వేడెక్కగానే అవి ఆటోమేటిక్గా నీళ్లను చల్లుతాయి. ఉష్ణోగ్రతలు అదుపులోకి వచ్చాక నీటి జల్లు ఆగిపోతుంది. సియోల్ నగరమంతా ఏర్పాటు చేసిన స్ప్రింకర్లు రోడ్డుని చల్లబరచడంతో పాటు శుభ్రం కూడా చేస్తున్నాయట. మనకి కూడా ఇలాంటివి అమరిస్తే ప్రాణం చల్లబడుతుందేమో కాదు.